అనకాపల్లి జిల్లా వి మాడుగుల నియోజకవర్గంలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా మద్యం వ్యాపారులు బరితెగింపుకు పూనుకుంటున్నారని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డి వెంకన్న, మండల కార్యదర్శి ఇరట నరసింహమూర్తి, కె భవానీ పేర్కొన్నారు. సోమవారం మాడుగుల ఎక్సైజ్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టి వినతి పత్రం సమర్పించారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామాలలోనూ విచ్చలవిడిగా బెల్ట్ షాపులను నిర్వహిస్తూ పేదలు కష్టాన్ని దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం కేటాయించిన లైసెన్స్ షాపులకు అనుబంధంగా గ్రామాల్లో మద్యం దుకాణాల యజమానులు చిన్న చిన్న గ్రామాల్లోనూ కిల్లి కొట్టు, పాన్ షాపులు, దాబాల్లోనూ టీ కొట్టుల్లో సైతం విచ్చలవిడిగా మద్యం బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నారన్నారు. చిన్నపిల్లలు, మహిళలు నిత్యం తిరుగుతున్న రోడ్డు పక్కన బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నారని, వాళ్ళ ప్రభుత్వం కేటాయించిన ఎంఆర్పీ ధరల కంటే బెల్ట్ షాపులో ఒక బాటిల్ దగ్గర అదనంగా 40 నుండి 50 రూపాయలు అదనంగా వసూలు చేస్తున్నారని తెలిపారు. మాడుగుల నియోజకవర్గంలోని ఏదైతే గ్రామాలు ఉన్నాయో గ్రామాల్లోని అక్రమ మద్యం బెల్ట్ షాపులు ఉన్నాయో ఆ బెల్ట్ షాపుల్ని వెంటనే తక్షణమే తొలగించాలని చెప్పేసి ఈరోజు మాడుగుల ఎక్స్చేంజ్ కార్యాలయం దగ్గర సిపిఎం పార్టీ ఆధ్వర్యంలోని ధర్నా చేసి ఇక్కడ వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ప్రధానంగా ఈరోజు చూసినప్పుడు మద్యం బెల్ట్ షాపులు అనేటువంటి గ్రామాల్లో విచ్చలవిడిగా అమ్మకాలు చేస్తూ ఉన్నారు. ఈరోజు మద్యం వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు లాభాలు ఆర్జించి కోట్లకు పడకలెత్తడం కోసం ఈరోజు బరి తెగించి ఈరోజు అమ్మకాలంటువంటివి చేపడతా ఉన్నారు. ఒక ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర కానీ, గుడి దగ్గర కానీ, బడి దగ్గర కానీ కనీసం 2 కిలోమీటర్ల దూరంలో షాపులంటువంటివి పెట్టాలి. కానీ ఆ విధంగా చేయకుండా ఈరోజు ఎక్కడికక్కడే మద్యం అమ్మకాలంటువంటివి పెట్టేసి ఈరోజు వాళ్ళ లాభాల కోసం చూస్తున్నారు తప్ప ప్రజల ప్రాణాలటువంటి లెక్కలేనటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. అదేవిధంగా దాబాల్లోని లైసెన్స్ లేనటువంటి దాబాలు ఏదైతే ఉన్నాయో ఆ దాబాల్లోనే ఈరోజు మందు అమ్మకాలంటువంటివి ఈరోజు జరుగుతూ ఉన్నాయి. దాబాల్లో ఫుడ్ కోసం పెట్టినటువంటి దాబాలు అవి. ఆ దాబాల్లోని విచ్చలవిడిగా మందులు అమ్మకాలు జరుపుతున్నారనంటే వాళ్ళు ఎంత బరి తెగించారనేటువంటిది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మహిళలు, మైనర్ బాలికలు ఎక్కువ తిరుగుతున్నటువంటి ప్రాంతాల్లోని ఈరోజు బెల్ట్ షాపులు పెట్టకూడదు, కానీ ఎక్కడికక్కడ పెట్టేసి ఈరోజు చేస్తా ఉన్నారు. దీనివల్ల క్రైమ్ రేటు విపరీతంగా పెరిగిపోతూ ఉంది. తల్లినేమో కొడుకు చంపేటువంటి పరిస్థితి వచ్చింది, మా అల్లుల్ని తండ్రి అల్లుడు కొడుకు చంపేటువంటి పరిస్థితులు వచ్చి కొడుకుని తండ్రి చంపేసేటువంటి పరిస్థితి వచ్చింది. అంటే చిన్న పిల్లలకు కూడా ఈరోజు అత్యాచారాలు జరుగుతున్నాయనేటువంటి ప్రధానంగా మత్తు, అదేవిధంగా ఈ బ్రాంతి షాపులే మద్యం అనేటువంటిది మేము చెప్పదలుచుకున్నాం. అందుకని ఈ మద్యం అనేటువంటిది ఈరోజు తీవ్రమైనటువంటి ప్రమాదం ఈరోజు వస్తూ ఉంది. ఇది గత ప్రభుత్వం ఉన్నప్పుడు మద్యం షాపులు పెడితే ప్రభుత్వం నడిపినప్పుడు 2 కిలోమీటర్ల దూరంలోని గ్రామానికి ఊరు దూరంగా షాపులు నడిపేటువంటి పరిస్థితి. కానీ ఈ రోజు చూస్తే ఈ ప్రభుత్వం లాభాల కోసం ఈ మద్యం డబ్బుల మీదే ప్రభుత్వం ఆధారపడి బతికినట్టు, ఈ డబ్బుల కోసమే మొత్తం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతా నిలబడినట్టు ఈ ప్రభుత్వం చెప్తా ఉంది. ఇది అత్యంత దుర్మార్గమైనటువంటి చర్య. ఈ చర్యల మీద మేము తీవ్రంగా ఖండిస్తాం. అందుకని మద్యం బెల్ట్ షాపులు ఎక్కడికక్కడ తీవ్రంగా ఖండించి ఎక్కడికక్కడ పూర్తిగా ఎత్తేసి తక్షణమే బెల్ట్ షాపులు రద్దు చేయాలి. కిల్లి కొట్లు, టీ కొట్లు, పాన్ షాపులు, లైసెన్స్ లేని డాబాలు ఇవన్నీ కూడా పూర్తిగా రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. దీంతో పాటు ప్రధానంగా చూసినప్పుడు ఏదైతే ఆర్టీసీ కాంప్లెక్స్లు, గుడి, బడి లైసెన్స్ ఇచ్చిన షాపులు అయినా సరే అట్లన్నింటిని కూడా పూర్తిగా రద్దు చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అధికారులు ఆ విధంగా కోరి వినతిపత్రం ఇచ్చాం. ఇది చేయకపోతే దశల వారీగా మేము పెద్ద ఎత్తున ఆందోళన చేసి బెల్ట్ షాపులు పూర్తిగా రద్దు అయ్యే వరకు ఉద్యమం చేపడతామని చెప్పేసి సిపిఎం పార్టీగా స్పష్టం చేస్తాం.